గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయమని చెప్పాం. కొంతమంది డౌట్స్ పంపించారు, ఇవి అర్థం కాలేదని. రిమైనింగ్ మరి స్టూడెంట్స్ చేశారో లేదో, ఏమి మరి అన్నీ అర్థమైనాయో చేసిన వాళ్ళకి పంపించలేదు. కొంతమంది అడిగినవి ఏంటి అంటే వాటిల్లో మెయిన్ థియరం ఒకటి ఉంది. బట్ ఉన్న వాళ్ళు అడిగినవి ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఒకసారి చూడండి, మిగతా ఫాస్ట్గా కొంచెం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే 1.4.3లో ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. క్వశ్చన్లో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనే వర్డ్ వచ్చింది కదా, అంటే మన ట్యాంజెంట్స్, రెండు ట్యాంజెంట్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. మనకు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే tan θ/2 = r/√s11, tan θ/2 = r/√s11. ఆల్రెడీ మనం ఒకసారి చేసాము tan θ/2 = r/√s11 అని. ఇట్లా ట్యాంజెంట్స్ ఉంటే మనకి సెంటర్ నుంచి ఒక లైన్ గీసుకొని ఆర్, ఇది టోటల్ యాంగిల్ తీటా అయితే, ఈ యాంగిల్ మొత్తం తీటా అయితే ఓన్లీ దీని వరకు ఏమవుతుంది, θ/2. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కదా √s11, ఇది ఆర్ కదా రేడియస్ కాబట్టి. సో tan θ/2 = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, r/√s11. అంటే ఇది P అనే పాయింట్, ఇది C అనే పాయింట్. సిపి ఈజ్ ద ఇక్కడ హైపోటెన్యూస్, సిపి ఈజ్ ద హైపోటెన్యూస్. సో r/√s11 ఆ ఫార్ములా రాసుకున్నాం ఇక్కడ. tan θ/2 = r/√s11. అంతే, ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. θ 90 పర్పెండిక్యులర్ అని ఇచ్చేసాడు కదా, పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో θ = 90, దట్ ఈజ్ 90/2 45, tan 45 = 1, r11 = 1, r √s11. అంటే మీకు ఆర్ కనుక్కోవడం తెలుసు. కనుక్కోవడం అంటే ఇక్కడ జనరల్ ఫార్ములానే, ఆర్ వాల్యూ s11 వాల్యూ, ఆ రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేదే కండిషను. కొత్తది ఏమీ లేదు ఇక్కడ. ఓన్లీ ఈ θ ప్లేస్లో 90 వరకు మాత్రమే వాడు క్వశ్చన్లో ఇచ్చాడు. θ బదులు 90 పెట్టేసేయండి. ఆర్ ఫార్ములా మీకు తెలుసు, s11 మీకు తెలుసు. మీకు జనరల్గా తెలిసిన ఫార్ములాలే ఇక్కడ రాసేసుకుంటున్నాం. కొత్త ఫార్ములా ఏమీ లేదు, ఆ ఉన్నదే జాగ్రత్త రాసేసుకోండి. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అది θ2 ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ త్రూ ఏ పాయింట్ P టు ద సర్కిల్ x² + y² = a². దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ P. దెన్ వెన్ cot θ1 + cot θ2 = k అన్నాడు. మనకి ఒక సర్కిల్కి రెండు ట్యాంజెంట్ తీసుకోవడం తెలుసు. y = mx + c. c అంటే ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ±r √1 + m², r √1 + m². ఇక్కడ r అంటే రేడియస్ a కాబట్టి a √1 + m². మనం ఇప్పుడే కదా ఒక సర్కిల్ తీసుకున్న తర్వాత రెండు ట్యాంజెంట్లు డ్రా చేసుకుంటే, ఈ ట్యాంజెంట్లు ఏంటిరా అంటే, ఈ ట్యాంజెంట్లు y = mx + a √1 + m² ఒకటి, y = mx - a √1 + m² అని ఒకటి. అవి రెండు ట్యాంజెంట్లు. ఆ రెండు ట్యాంజెంట్లు ఇచ్చాడు. మనం ఇంకా ఆ రెండు ట్యాంజెంట్లు Px1 y1 అనే దాని నుంచే పాస్ అవుతున్నాయి కాబట్టి లోకస్ మీద పాయింట్, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చింది, y1 = mx1 ± a √1 + m². అంతే పాయింట్. తర్వాత దాన్ని సింప్లిఫై చేసుకున్నాం మనం. దాన్ని సింప్లిఫై చేసుకోవడం అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకొని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. x1తో మనం ఒక ఎమ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటే m1 m2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద అబోవ్ ఈక్వేషన్. అంటే ఇక్కడ m1 m2 అంటే రెండు లైన్లకి రెండు స్లోపులు ఉంటాయి కదా, ఫస్ట్ లైన్ స్లోపు, సెకండ్ లైన్ స్లోపు. సో m1 + m2. tan θ అంటే m కదా, స్లోప్ = tan θ.
సో m1 ప్లస్ m2 m1 ఇంటూ m2. అంటే ఇక్కడ రెండు ట్యాంజెంట్ ఈక్వేషన్స్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేసుకుంటే m1 ప్లస్ m2 m1 ఇంటూ m2 అంతే. ఇంతవరకే ఆన్సరు. బట్ కాకపోతే వాడు అడిగింది cot θ1 ప్లస్ cot θ2 కదా, అందుకని చేస్తున్నాం. లేదా tan θ1 ప్లస్ tan θ2 వాల్యూ కూడా అడగచ్చు, లేదా tan θ1 ఇంటూ tan θ2 అడగచ్చు, లేదా రెండు బిట్లు అడగచ్చు. ఇది cot θ1 ప్లస్ cot θ2 అనేది ఒకటి. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్ 1Aలో ఉన్నాయి ట్రిగ్నామెట్రీలో. cot θ1 ప్లస్ cot ఆల్ఫా ప్లస్ cot బీటా కనుక్కోవటం, tan ఆల్ఫా ప్లస్ tan బీటా. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో సేమ్ ఇలాంటి సమ్లే ఉన్నాయి. సేమ్ ఇదే కనుక్కోవటం. నెక్స్ట్ సమ్ చూడండి. ఇక్కడ అదే cot θ1 ప్లస్ cot θ2 క్యాలిక్యులేట్ చేసుకుందాం ట్యాన్లోకి మార్చుకొని. నెక్స్ట్ ఫైండ్ ద కార్డ్ ఆఫ్ ద కాంటాక్ట్ 2,5 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ తెలుసు కదా, S1 = 0 అంతే, అది కనుక్కుంటాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద circle x² plus y² is equal to a². Cut the circle A and B such that AOB equal to 90 degrees. Then P lies on the circle x² plus y² is equal to a². మనం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 1Bలో హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ చేసాం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో. సేమ్ అదే చేస్తున్నాం ఇక్కడ. సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం. సర్కిల్ ఈక్వేషన్లో S1 = 0 కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది కదా, ఆ రెండు పేర్ ఆఫ్ లైన్స్ ఆ OA అండ్ OB ఈజ్ గివెన్ బై x² ప్లస్ y² మైనస్ a² ఇంటూ 1. ఇక్కడ 1 అంటే xx1 ప్లస్ yy1 మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే xx1 ప్లస్ yy1 బై a² హోల్ స్క్వేర్ 1² ఈక్వల్ టు 0. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే చేస్తామో లైను సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సేమ్ అదే చేస్తుంది ఇక్కడ. యాజ్ ఇట్ ఈజ్ అదే టోటల్గా. లాస్ట్లో కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0. మనకు 90 డిగ్రీ రైట్ యాంగిల్ ఉన్న అదే కదా మనం రాసుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0. సో x1² ప్లస్ y1² ఈజ్ ఈక్వల్ టు 2a². P ఆఫ్ x1 కామా y1 లైస్ ఆన్ ద సర్కిల్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 51లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ కనుక్కోమంటే S1 = 0. 1.4.13లో ఫస్ట్ ప్రాబ్లం S1 = 0. సెకండ్ వన్ ఫైండ్ ద పోల్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఆల్రెడీ ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాం కాబట్టి పోల్ ఫార్ములా రాసేసుకొని కనుక్కుంటాం. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూడండి. షో దట్ ద పోల్స్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ లైస్ ఆన్ అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇలాంటి మోడల్ చేసాం మనం ఎక్సర్సైజ్లో ఒకటి. పోల్స్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అంటున్నాడు. అంటే ఇక్కడ దేనికి పోల్ కనుక్కోమంటున్నాడు, దేనికి ట్యాంజెంట్ కనుక్కోమంటున్నాడు అనేది, పోల్ దేనికి తీసుకోవాలి, ఇది ఏదికి ట్యాంజెంట్స్ తీసుకోవాలో చూడండి. ఇక్కడ ట్యాంజెంట్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు అని దేనికి అడిగాడు, x+a² ప్లస్ y² ఈక్వల్ టు 2a² అనే సర్కిల్కి అడిగాడు. సో ఆ సర్కిల్కి S1 = 0 కనుక్కోండి. సో అదే రాసింది ఇక్కడ. ట్యాంజెంట్ అనేది దీనికి కనుక్కోమన్నాడు. x+a² ప్లస్ y² ఈక్వల్ టు 2a² అనే దీనికి మన S1 = 0 తీసుకోవాలి. ఇక్కడ పోల్ అనేది x² ప్లస్ y² ఈక్వల్ టు a² అనే సర్కిల్ మీద ఉంటుంది. అది వాడిచ్చింది x1 కామా y1 అనే పాయింట్. తర్వాత ఏం చేశారంటే ట్యాంజెంట్ కాబట్టి ఏమవుతుంది, r = d ఈ సర్కిల్కి, a² = a, d కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాసుకుంటే ఇది y1² ప్లస్ 4ax1 = 0, y² = 4ax = 0 అని ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని పెరాబోలా ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఉందల్లా దీనికి ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కొని ఆ ట్యాంజెంట్ దీనికి మనకి ఇక్కడ r = d కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అదే రాసుకుంటున్నాం. నెక్స్ట్ 1.420 కాంజుగేట్ పాయింట్స్ అన్నాడు. S12 = 0. నెక్స్ట్ ప్రాబ్లం కూడా S12 = 0. థర్డ్ ప్రాబ్లం కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అన్నాడు.
ఒకదాంతో పోల్ కనుక్కొని ఇంకో లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫార్ములా చెప్పాం r² × L1L2 + M1M2 L1G + M1F - N1 × L2G + M2F - N2 ఫార్ములా గుర్తుపెట్టుకొని ఏం చేస్తాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం, ఇది మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లం, లాంగ్ ఆన్సర్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు చూడండి. షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టూ ట్యాంజెంట్స్ త్రో Px1, y1 టు ద సర్కిల్ S is equal to 0 and the chord of contact P with respect to S is equal to 0 ఈజ్ అంటున్నాడు. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు. ఎట్లా అంటే P నుంచి పాస్ అయ్యే ట్యాంజెంట్స్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, P నుంచి పాస్ అయ్యే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ట్యాంజెంట్స్. అంటే క్వశ్చన్లో సర్కిల్ ఇచ్చాడు, ట్యాంజెంట్స్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఈ ఏరియా కనుక్కోడు PAB ఏరియా కనుక్కోమన్నాడు. మనం ఎక్సర్సైజ్లో చేసాం ½ × బేస్ × హైట్, ½ × బేస్ × హైట్. ఆ ప్రాబ్లం వేసి కనుక్కోవచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్గా tan θ/2 = r/√S11, tan θ/2 = r/√S11, tan θ/2 = r/√S11 రాసుకొని తర్వాత ఏరియా కనుక్కోవటానికి ఇక్కడ ½ × బేస్ × హైట్ రాసుకునే బదులు సైన్ రూల్ రాసుకున్నాం. ఇక్కడ సైన్ రూల్ అంటే వీటి మధ్య యాంగిల్ చూడండి, హాఫ్ ఆఫ్ సైడ్ PA PB రెండు సైడ్లు తీసుకున్నాం. వాటి మధ్య ఉన్న యాంగిల్ PAకి PBకి మధ్య, రెండు లైన్లకు మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే తీటా. సో సైన్ తీటా, ½ ఆఫ్ PA PB సైన్ తీటా. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ½ ఆఫ్ PA PB సైన్ తీటా. PA అంటే ఎంత, √S11, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంటేగా. PB అంటే లెంత్ ఆఫ్ ద ట్యాంజెంటే కాబట్టి √S11. మరి సైన్ తీటా ఎలా కనుక్కుంటామంటే దానికోసమే మనం tan θ/2 రాసింది. సో సైన్ తీటా అంటే tan θ/2లో ఫార్ములా 2 tan θ/2 / 1 + 2 tan θ/2 / 1 + tan² θ/2. సో tan θ/2 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. ఓన్లీ మీరు ఈ సమ్లో గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఆ ఫార్ములా ఒకటే. సో tan θ/2 వాల్యూ రాసుకున్న తర్వాత r/√S11 / 1 + r² S11. సో ఇక్కడ 1/2లో 2 గెట్ క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. √S11 S1ని S11 అని రాసుకున్నాం, r/√S11. ఇంపార్టెంట్ ప్రాబ్లం, లాంగ్ ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ 1.4.24లో ఇన్వర్స్ పాయింట్ అని ఇచ్చాడు. ఈ ఇన్వర్స్ పాయింట్ అనేది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఇన్వర్స్ పాయింట్ అంటే ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఉంటే పైన డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ X is equal to 0 ఈజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పోలార్ ఆఫ్ P అంటున్నాడు. సపోజ్ ఇక్కడ P అనే ఒక పాయింట్ ఉంది బయట, P అనే పాయింట్ ఇక్కడ ఉంటే దీనికి పోలార్ లోపల ఉంటుంది, దీనికి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటున్నాడు. ది ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S is equal to 0 అండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు S is equal to 0. కానీ యాక్చువల్గా ఇక్కడ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ చేయకుండా డైరెక్ట్గా చేసేసాడు ఈ సమ్లో. ఎందుకంటే ఇది ఈజీ సమ్ము, X is equal to 1 కదా. దీనికి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా వేసి చేసినా వస్తుంది మనకి. చూడండి ఇన్వర్స్ పాయింట్ ఎలాగ అనుకుంటున్నాము, S1 = 0. P అనే పాయింట్కి పోలార్ కనుక్కున్నాడు, ఈ సమ్ కూడా P అనే పాయింట్ ఉంది కదా, దానికి పోలార్ కనుక, ఆ పోలార్ ఏంటంటే X is equal to 1. ఇక్కడ సర్కిల్ సెంటర్ ఎంత, 2,3. దీంతో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోండి మీరు ఈ లైన్కి చాలు.
ఇక్కడ వస్తుంది కదా PQ అనేది, ఈ పాయింట్ Q. సో అదే మన లైన్ అన్నమాట. దాన్నే వీడు ఏ రకంగా చేశాడంటే CP అనే లైన్ చేసుకున్నాడు. మీరు Q కనుక్కున్నా సరిపోతుంది. 2,3తో x=1 అనే లైన్ ఇది. ఇక్కడ సెంటరు 2,3. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవడం వచ్చు కదా, ఆ ఫార్ములా వేసినా వస్తుంది డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం. అయితే ఇక్కడ వీరు చేస్తుంది ఏంటంటే C, P దాని నుంచి కట్ అవుతుంది కదా, ఈ లైను ఇంటర్సెక్టింగ్ పాయింట్ కనుక్కున్నాడు. సో అదైనా అదే వస్తుంది. రెండు లైన్ల ఇంటర్సెక్టింగ్ పాయింట్ అయినా అదే, మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అయినా అదే. ఈ సమ్ములో ఇక్కడ చేసిన సమ్ములో రెండు లైన్లు ఇంటర్సెక్ట్ చేశాడు. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్స్ పాయింట్ అంటే P అనే పాయింట్ నుంచి పోలార్ కనుక్కొని, P అనే పాయింట్ ఉంటే P అనే పాయింట్ ఇక్కడ ఉంటే P అనే పాయింట్ నుంచి పోలార్ కనుక్కొని ఈ సెంటర్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోండి. అప్పుడు Qని ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఈ Qని ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P. Q ఈజ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ P అంటాం అన్నమాట. సో ఈక్వేషన్ ఆఫ్ CP కనుక్కొని ఆ రెండింటిని సాల్వ్ చేయటం. ఇక్కడ x=1, y=3 అనే రెండు లైన్లను సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే 1,3 అనే వస్తుంది. మీరు అలా కూడా ట్రై చేయండి, సేమ్ అదే వస్తుంది ఇన్వర్స్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా S1=S11. ఇది యాక్చువల్గా ఫార్ములా, బట్ కాకపోతే ఒకసారి గుర్తుపెట్టుకోండి దీని ప్రూఫ్ కూడా ఎలా రాస్తున్నాము. స్లోప్ ఆఫ్ AB కనుక్కున్నాడు. కార్డు స్లోప్ ఎంత అవుతుంది అంటే పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ CP 1/CP అంటే స్లోప్ CP. C అనేది తెలుసు మనకి, P అనేది తెలుసు. P అంటే మనం తీసుకున్న మిడ్ పాయింట్ x1, y1. C అంటే సెంటర్ x1 + G 1 + F రివర్స్ అయింది కదా, అది రెండు రాసింది. ద ఈక్వేషన్ ఆఫ్ AB అంటే మనకు ఫార్ములా తెలుస్తుంది కదా, స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు x1, y1 అనేది. కనుక్కుంటే y-y1 -x1 + G/y1 + F × x - x1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే xx ఫైనల్గా ఏమొస్తుంది చూడండి, xx1 + y1 gx + fy x1 y1² gx1 + fy1. ఇది కాకపోతే దీన్ని రాసుకోవడం తెలియాలి. ఇది S1 అని, ఇది S11 అని మనకు తెలియాలి. S1 అండ్ S11 అని. కొత్తది ఏమి చేయలేదు. ఓన్లీ ఆ AB లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము అంటే AB లైన్ ఈక్వేషన్ అంటే మిడ్ పాయింట్ P తెలుసు మనకి, x1, y1. పాయింట్ ఒకటి తెలిస్తే లైన్ కనుక్కోలేం కదా, అందుకని దానికి పర్పెండిక్యులర్ లైన్ తెలుసుకుందాం. దీని స్లోప్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దీని స్లోప్ వచ్చేసింది. స్లోపు పాయింట్ తెలిసిన తర్వాత లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు, అంతే. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద లైన్ అన్నాడు. ఇక్కడ చూడండి Px1y1 అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ తీసుకుని, మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా S1=S11. అంటే ఇది మనం కనుక్కున్న మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు, ఇది వాడిచ్చిన లైన్. ఆ రెండు కంపేర్ చేసుకున్నాం మనం. ఆ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు వాల్యూ ఏమొచ్చిందో చూడండి. K వాల్యూ 0, 2/5 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుంటే x1 ఆర్ y1 వాల్యూ సేమ్ అదే రాసుకున్నాడు. ఇక్కడ అతని మెథడ్ కూడా ఒకసారి చూసుకోండి, అంతే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం దీంట్లో ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఫ్రమ్ ద పాయింట్ లయింగ్ ఆన్ ద లైన్ LX + MY + N = 0. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. ద పోల్ of the card is given line by 2. The equation of the card of the circle 1 have P of x1 as the point. మనం మిడ్ పాయింట్ అన్న తర్వాత మనకి కార్డ్ ఈక్వేషన్ తెలుసు, S1=S11. అదే రాసుకున్నాం మనం ఫార్ములా. ద పోల్ ఆఫ్ 3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 1. సర్కిల్కి ఫార్ములా రాసుకుంటే పోల్ వస్తుంది.
ఆ పోలే ఇక్కడ రాసుకున్నాం. ద పాయింట్ లయింగ్ ఆన్ ద లైన్, వచ్చిన పాయింట్ దాని లైన్లో పెట్టుకున్నాం. మనకి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ అనేది ఆ లైన్లో పెట్టుకున్నాం. సో ఇది మిడ్ పాయింట్ పోల్ కొనుక్కొని ఆ పోల్ తీసుకొచ్చి దీంట్లో పెట్టుకున్నాం. ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకోండి. నేను రేపు ఎక్సర్సైజ్ 1 బిగించేస్తాను.